వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పీఠాపురంలోని విష్ణాలయాల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పీఠాపురం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో 3 రోజుల పాటు జరిగే శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకం, సహస్రనామార్చన, పుష్పార్చన తదితర పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు పెద్దంటి విజయ జనార్దనాచార్యులు నిర్వహించారు. అలాగే సాయంత్రం కూడా విశేష పూజలు జరిపి స్వామివారికి ప్రీతిపాత్రమైన 9 రకాల పదార్థాలతో ప్రసాద నివేదన చేయడం జరుగుతుందని, గురువారం రాత్రి ఆలయం వద్ద ఉట్ల సంబరం నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పాల్గొని తరించాలని ప్రధాన అర్చకులు విజయ జనార్దనాచార్యులు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు నుంచి 29వ తారీఖు వరకు వైఖానస ఆగమోక్తంగా నిర్వహించుకోవడం జరుగుతాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సాయంత్రం కూడా స్వామివారికి విశేష పుష్పార్చన, 9 రకాలతో స్వామివారికి విశేష ప్రసాద నివేదన కూడా నిర్వహించుకోవడం జరుగుతాయి. అదేవిధంగా 29వ తారీఖు ఉదయం స్వామివారికి మాస కళ్యాణం ఉదయం 9 గంటలకి 29వ తారీఖు గురువారం ఉదయం 9 గంటలకు నిర్వహించుకోవడం జరుగుతుంది. అనంతరం అదే రోజు రాత్రి అంటే 29వ తారీఖు రాత్రి 7 గంటలకు ఉట్ల సంబరం, అనంతరం గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించుకోవడం జరుగుతాయి. అదేవిధంగా మన పిఠాపురం శాసనసభ్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ దేవాలయాలన్నింటినీ కూడా టెంపుల్ సెక్యూర్ సిటీగా నిర్ణయించడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా ఈ దేవాలయ అభివృద్ధిలో భాగంగా ఈ నిర్మాణం ఆగిపోయింది. వేణుగోపాల స్వామి ఆలయ నిర్మాణం ఆగిపోయింది. త్వరితంగా ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయమని చెప్పేసి మన స్థానిక మన జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారిని, అలాగే కూటమి సభ్యులందరినీ కూడా వేడుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మీరందరూ సహాయ సహకారాలతోటి ఈ కళ్యాణ మండపం కూడా పూర్తి చేయమని చెప్పేసి ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ స్వామివారికి వార్షిక కృష్ణాష్టమి మహోత్సవాలు కూడా భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ధరించవలసిందిగా కోరుతున్నాం.